హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధర ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన వైష్ణవి. ధర చంప పగలగొట్టిన విష్ణు. నిజంగానే ధర ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా వైష్ణవి బయట పెట్టబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణుకి ధరకి పెళ్లి జరగకూడదని వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే నీకు నాన్న ఉండడు, నాకు అమ్మ ఉండదు అంటూ ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. మరొక పక్క చిన్న అయితే విష్ణు ధరాల పెళ్లి ఏర్పాట్లు చూసి తను ఏం జరుగుతుందని తను కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలోకి వెన్నెల అయితే చిన్న దగ్గరికి వస్తుంది. చిన్న దగ్గరికి వచ్చి, ఏంటి బాబాయ్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నా బాధ నీకేమని చెప్పను, నీకు చెప్పినా ఏం అర్థమవుతుంది అని చిన్న అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వైష్ణవి కూడా దిగులుగా ఉండడం చూసిన చిన్న అయితే, ఏంటి వైష్ణవి, నువ్వు కూడా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ధర ఆంటీకి మా డాడీకి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు, అసలు ధర ఆంటీ అంటేనే నాకు ఇష్టం లేదు. కానీ నానమ్మ అయితే ధర ఆంటీ కడుపులో బాబు ఉన్నాడని, ఆ బాబుకి తండ్రి మా డాడీయేనని, ఇప్పుడు గనక ఈ పెళ్లి జరగకపోతే బాబుకు డాడీ ఉండడని చెప్పి నన్ను ఒప్పించింది. అయినా సరే ఎందుకో నాకు ధర ఆంటీ డాడీని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బాబాయ్, నీకు మా అమ్మ గురించి తెలుసా? నేను ఎవరికి పుట్టాను, మా అమ్మ ఎక్కడుంటుందో నీకు తెలుసా అని చిన్నాని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది వైష్ణవి అయితే. అప్పుడు ఇక చిన్న అయితే మీ అమ్మ ఎవరో అంటే అని చెప్పబోతూ ఉంటాడో వరలక్ష్మి గురించి వైష్ణవికి అయితే. అప్పుడు ఇక రాజశేఖర్ అక్కడికి వస్తాడు. రాజశేఖర్ వచ్చి, రే చిన్న, ఏంట్రా చిన్నపిల్లల దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వైష్ణవి ఏదో తెలియక నిన్ను అడుగుతుంది, అందుకని నువ్వు తనకి ఏదో ఒకటి చెప్తావా ఏంటి? అమ్మ వైష్ణవి, మీ నాన్నమ్మ చెప్పిందే కరెక్టు. ధర ఆంటీ కడుపులో బాబు ఉన్నాడు, ఆ బాబుకి తండ్రి అవసరం కాబట్టే మీ నాన్నని పెళ్లి చేసుకుంటుంది. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి, వాళ్ళ పెళ్ళి ఇక 2 రోజుల్లో జరగబోతుంది. ధర నీకు కాబోయే అమ్మ తప్ప మరి తను పరాయిది కాదు, ఇక నువ్వు వెళ్ళు అంటూ వైష్ణవిని రాజశేఖర్ అయితే అక్కడి నుంచి పంపించేస్తాడు. అసలు ధర కడుపులో బిడ్డకి తండ్రి విష్ణు అంటావేంటి నాన్న అని అంటూ చిన్న అయితే రాజశేఖర్తో అంటాడు. ఆ మాట విని వైష్ణవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి బాబాయ్, ధర అంటే కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి డాడీ కాదని చెప్తున్నాడేంటి? ఏదో నిజముంది, బాబాయ్ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు, ఆ నిజమేంటో తెలుసుకోవాలి అని వైష్ణవి అనుకుంటూ ఉంటుంది. ఎలాగ బాబాయ్ దగ్గర నుంచి నిజాన్ని బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక వరలక్ష్మికి విష్ణు మధ్య బాగా సంబంధం ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ రావాలని తర్వాత వెన్నెల అయితే అంటూ ఉంటుంది వరలక్ష్మితో, నాన్న గురించి నువ్వు ఎంత అడిగినా ఎప్పుడూ చెప్పవు, అసలు నాన్న గురించి ఎందుకమ్మా చెప్పవు, నాన్న చెడ్డవాడా అని అడుగుతూ ఉంటుంది వెన్నెల అయితే. అప్పుడే వరలక్ష్మి, మీ నాన్న చెడ్డవాడు కాదమ్మా, చాలా మంచివాళ్ళు, ఇప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే, నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడని అంటున్నావు, మంచివాడని అంటున్నావు, మరి నాన్నకెందుకమ్మా దూరం అయ్యావో? నాకు నా తండ్రి ఎవరో నాకెందుకు చెప్పడం లేదు? నాన్నకి నువ్వంటే ప్రేమ లేదా అని అంటూ ఉంటే, ప్రేమ ఉందమ్మా, నా కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రేమ ఉంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. వరలక్ష్మి అన్న మాటకి అప్పుడే వెన్నెల అయితే, నాన్న అంత మంచివాడంటున్నావు, నాన్న మీద అంత ప్రేమ ఉందని చెప్తున్నావు, మరి నాన్న దగ్గర ఉండకుండా మనం ఎందుకమ్మా ఇక్కడ ఉండడం, నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది వెన్నెల. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే, మీ నాన్న ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారమ్మా, నాతో విడాకులు తీసుకున్న తర్వాత మరొక ఆమె మెడలో తాళి కట్టారు, ఆమెకి ఒక పాప కూడా ఉంది అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది వెన్నెల. ఇక వెన్నెల వెంటనే వైష్ణవికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, అమ్మ నాన్నతో కలిసి ఉండడానికి తను ఇష్టపడుతుంది వైష్ణవి, కానీ నాన్నకి పెళ్ళయిందని ఒక పాప ఉందని అమ్మ అనుకుంటుంది, అంటే ధర ఆంటీని నాన్న పెళ్లి చేసుకున్నారని, నువ్వు ధర ఆంటీకి నాన్నకి పుట్టిన పాపవని అమ్మ అనుకుంటున్నట్టుంది అని వెన్నెల అయితే చెప్తూ ఉంటుంది వైష్ణవితో. ఇక ఆ మాట విని వైష్ణవి అయితే, అంటే అమ్మా నాన్నకి ఇద్దరి ఒకరంటే ఒకరికి ప్రాణం, ఈ ధర ఆంటీ ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టి మన అమ్మా నాన్నని మనమే ఒకటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే. తర్వాత ఇక వైష్ణవి ఫోన్ ఇద్దామని చెప్పి
చిన్న దగ్గరికి వెళ్తుంది. వెన్నెలతో మాట్లాడేసిన తర్వాత అప్పుడే ఇక చిన్న అయితే రాజశేఖర్తో ఇక డ్రింక్ చేస్తూ అంటూ ఉంటాడు, ఏంటి నాన్న ఇదంతా? నా ధరాని ఎందుకు ఆ విష్ణుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావో? ధర విష్ణుని ప్రేమించింది, వరలక్ష్మిని విష్ణుని విడదీసింది, అమ్మతో కలిసి నాటకమాడి వరలక్ష్మి మీద లేనిపోని నిందలు వేసింది, అమ్మని కూడా మాయ చేసింది ఆ ధర. కానీ ఆ రోజు హోటల్ రూమ్లో ధరతో ఉన్నది నేను, ధర కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను అని అంటూ చిన్న అయితే నిజాన్ని బయట పెడతాడు. అలా చిన్న అయితే నిజాన్ని బయట పెట్టడంతో అప్పుడే ఇక ఒక్కసారే వైష్ణవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వైష్ణవి అయితే విష్ణు దగ్గరికి వెళ్తుంది. విష్ణు దగ్గరికి వెళ్ళి మా అమ్మ వరలక్ష్మియే కదా అని వైష్ణవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వరలక్ష్మి అని తన తల్లి అని తెలుసుకున్న వైష్ణవి విష్ణు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ మాటలన్నీ నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే నువ్వు అనుకున్నట్టు నేను ఒక్కదాన్ని మీ కూతుర్ని కాదు నాన్న, నాకులాగా ఇంకొక కూతురు అమ్మ దగ్గర ఉంది. అమ్మ అనాథని నీకు అబద్ధం చెప్పింది, కానీ అమ్మ దగ్గర ఉన్న వెన్నెల కూడా మీ కూతురే, అంటే నాకు తోడబుట్టిన నా చెల్లెలే. మేమిద్దరం కవల పిల్లలం. మనందరం విడిపోవడానికి కారణం ధర అంటే అమ్మ ఏ తప్పు చెయ్యలేదు నాన్న. అలా నానమ్మతో చెప్పుడు మాటలు చెప్పించి అమ్మని నిన్ను ధర అంటే దూరం చేసింది. మళ్ళీ మరొక నిజం చెప్పనా నాన్న, అసలు ధర అంటే కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వు కాదు బాబాయ్ అని అంటూ వైష్ణవి అయితే గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి తీసిన వీడియోని చూపిస్తూ ఉంటుంది విష్ణుకి. ఇక ఆ వీడియోని చూసి చిన్ననే ధర కడుపులో బిడ్డకి తండ్రి అని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ విష్ణు అయితే ఇక ధర దగ్గరికి వెళ్తాడు. ఇక ధర దగ్గరికి వెళ్ళి ధర చెంప పగలగొడతారు. నాకు పుట్టింది కవల పిల్లలా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే అవును, నీకు పుట్టింది కవల పిల్లలే, అయితే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది ధర. నా పిల్లల్ని నా వరలక్ష్మి వేరు చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా అని అనంగానే అప్పుడే ఇక వైదేహి అయితే వేదవతి అయితే అంటూ ఉంటుంది, లక్ష్మి లాంటి కోడలు నాకు అవసరం లేదు, ధరాని నాకు కోడలుగా రావాలని ఇదంతా నేనే చేశాను అని అంటూ ఉంటుంది వేదవతి. వేదవతి అన్న మాటకి అప్పుడే విష్ణు అయితే ఈ ధర నిన్ను కూడా మోసం చేసిందమ్మా, వరలక్ష్మి మీద లేనిపోని నిందలు వేసింది అని అంటూ ఉంటాడు విష్ణు. ఇప్పుడు నా నిజస్వరూపం మీకు తెలిసిపోయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, ఎందుకంటే నా కడుపులో నీ బిడ్డ ఉన్నాడు కాబట్టి అని అంటూ ఉంటుంది ధర. అయితే ఇక ధర అన్న మాటకి అప్పుడే విష్ణు అయితే ఆ దేవుడు నీలాంటి దానికి సరైన బుద్ధే చెప్పాడు. ఆ రోజు హోటల్ రూమ్లో ఉన్నది నేను కాదు, నా తమ్ముడు చిన్న. నా తమ్ముడు చిన్ననే నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని సీసీ ఫుటేజ్ వీడియోని చిన్న రాజశేఖర్ మాట్లాడుకున్న మాటలని ధరాకి చూపించి ధర నిజస్వరూపాన్ని బయటపెట్టి షాకిస్తాడు విష్ణు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.